హాయ్ అన్న, అందరికీ జై శివాలన్న. అన్న ఇవాళ వచ్చేసి ఇది నా ఎకరం పొలం అన్న. ఈ ఎకరం పొలానికి లాస్ట్ ఇయర్ పెట్టిన ఇదే విధంగా నీళ్ళు లేక వదిలేసిన. అప్పుడు ఒక 20,000 దాకా ఖర్చు వచ్చింది. మొత్తం వదిలేసిన. అప్పుడు చేతికి ₹1 రాలే. పొలం ఎండబెట్టిన. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా అయింది. వర్షాలు పడుతుందని నమ్మకం మీద నేనైతే పొలం పెట్టేసిన. ఇప్పుడేమో వర్షాలు లేవు, ఇటేమో బోర్లకి వెళ్ళి నీళ్ళు రావట్లేదు. ఈ సంవత్సరం కూడా ఇక పోయినట్టే. 15,000 దాకా దున్నియడము, నాటేపియడము, ఈ నారు తెచ్చడం అంతా 15,000 దాకా ఖర్చు వచ్చింది. ఇక 15,000 పోయినట్టే. బోరిగో ఇది ఒక 10 సెకండ్స్ నీళ్ళు వస్తాయి దీంట్లోకి. ఇది ఆ తర్వాత వస్తాయి 10 సెకండ్. ఆ తర్వాత అయితే మళ్ళీ 1 మినిట్ దాకా నీళ్ళు రా దీంట్లోకి. కథం పోయింది అది. ఇది 2 ఇయర్స్ బ్యాక్ దగ్గర 5 ఎకరాలు పార్కం చేసిన బోరు. బహుశా గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయి ఉండొచ్చు, అందుకేనేమో నీళ్ళు అయితే వస్తలేదు. కొత్త బోర్ వేపిద్దామంటే ఇక ఆయన కొత్త పాయింట్ వేస్తా, దీంట్లో లోతు చేపిద్దామంటే కొత్త పాయింట్ వేస్తా, ఈ పాయింట్ లేదా అంటాడు. వేరే మళ్ళీ పాయింట్ పడుతుందో లేదో అనే నమ్మకం మీద పాయింట్ వేపియలే. పైసలు కూడా లేవు చేతిలో పాయింట్ వేపియాలంటే. రైతుల కష్టం ఈ విధంగా ఉంటుందన్న. చూడొచ్చు మొత్తం ఇట్లా ఈ విధంగా ఎండిపోయింది. ఇది ఘోరంగా ఇక పోయినట్టే. ఇక నా 15,000 మళ్ళీ పీకినట్టే. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న. జై జవాన్ జై కిసాన్.